భగవంతుడి పాదాలు పట్టి నమస్కరించగలిగినటువంటి నిపుణత కలిగినటువంటి ఒక మహాభక్తుడితో స్నేహము పెట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు వారి ఇంటికి వెళ్ళినా, వారు నీ ఇంటికి వచ్చినా ఆయన ఎప్పుడూ ఈశ్వరుడు గురించి మాట్లాడతాడు. ఆయనతో కూడిక నీ జీవితాన్ని మార్చి ఈశ్వరుడి యొక్క సేవ వైపుకి తిప్పేస్తుంది. నీకేదైనా అనుమానం ఉంది, సిద్ధాన్నము నీ ఇంట ఉన్నది, నువ్వు పరిగెత్తుకెళ్ళి నీ స్నేహితుడిని అడగచ్చు, అయ్యా ఇది ఎలాగండి ఉపాసన అని అడగచ్చు. పరమ సంతోషంతో ఆయన నీకు వివరణ చేస్తాడు. భాగవతులతోడి స్నేహము ఏనుగు తొండం ఇలా ఇలా తిరుగుతుంటే అంకుశంతో పొడిచినట్టు భాగవతులు మనస్సుని ఈశ్వరుడి వైపుకి తిప్పేస్తారు. చక్కగా మీరు అమ్మవారికి పుష్పమాలలు అలంకారం చేసి మంచి మంచి వజ్రాల నగల పెట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి మానసికంగా చేయడానికి దరిద్రం ఏమిటండి? సర్వాభరణాన్ సమర్పయామి. ఒక్కసారి ఆగి నిన్న పెట్టిన నగలు ఇవాళ లేవు, ఎన్ని నగలో మీరు తీసి అమ్మవారి చెవులకు పెట్టి ఆ చెవుల యొక్క ఆ కింద దుద్దు కనపడుతుంది, అమ్మవారి చెవికి ఆ దుద్దు పెట్టి పుష్యరాగాలతో ఉన్నది ఇలా శీల తిప్పుతుంటే మెత్తటి అమ్మవారి చెవి ముట్టుకున్నట్టు, అమ్మ మెడలో హారాలు వేసినట్టు, ఆవిడ మెడలో చక్క మల్లె పూల దండలు జాజి దండలు వేసినట్టు, అయ్య మెడలో మందారమాలలు వేసినట్టు, అప్పుడు సర్వాభరణాన్ సమర్పయామి. ఎంతసేపు మీరెంతసేపు రమించగలిగితే అంతసేపు. అంతా అయిన తర్వాత పాదముల వరకు మంజీరములు అన్నీ పెట్టేసిన తర్వాత మీకు మానసికంగా ఒక ఆర్ట్ వచ్చేస్తుంది. ఎవరికీ తెలియదు మీరు అలా అలంకారం చేయగలరని. అలా మీరు అలంకారం చేసేయగలరు, ఎందుకంటే అంగాంగములు మీకు తెలుసు. అలా మీరు అమ్మవారిని అమ్మ చేయి జాపమ్మా అని గబగబా పెట్లోంచి తీసేసి అమ్మవారికి 5 వేళ్లకి ఉంగరాలు పెట్టేసి బొట్టన వేలుతో సహా, ఎంత ఎర్రటి వేళ్ళమ్మా ఓసారి చేయి తల మీద పెట్టు అని తల మీద పెట్టించేసుకుని అయ్యవారికి కంకణాలు పెట్టేసి ప్రాతర్నమామి పరమేశ్వరప బహుదండాన్ ఖట్వాంగ శూల హరిణాహ పినాక యుక్తాన్ గౌరీ కపోలకు చరంజిత పత్ర రేఖాన్ అని. అయ్యా స్వామి చూసావా చెయ్యికి ఇంకా వదలలేదు, రాత్రి పడుకున్నప్పుడు అమ్మవారి బుగ్గలు నిమిరావు, ఆ బుగ్గలకున్న కస్తూరి వేళ్లకు అంటుకుంది, రేపు పొద్దున్న బయట అందరూ చూశారంటే అమ్మవారి బొగ్గలు అంటుకుంది అనుకుంటారు, తుడిచేసుకో అని గబగబా ఉత్తరీయం పెట్టి తుడిచేసి ఇలా ఒకసారి అర్ఘ్యపాత్రలో ఉత్తరీయం ముంచి ఆ వేళ్లు మెల్లగా తుడిచేసి బాగున్నాయి ఇప్పుడు తెల్లగా అని చెప్పి మీరు పొంగిపోతున్నారు అనుకోండి, తలుపు చప్పుడైంది అనుకోండి మండిపోతుంది. అందుకే పెద్దలు ఆరాధన చేసుకున్నప్పుడు వెళ్ళకండి అంటారు. మీరు పొంగిపోతూ ఇదంతా అయిన తర్వాత అప్పుడు స్నానం అయిపోయింది, ఓ పాత్ర పెట్టి 2 పాదాలు పెట్టి మీ భార్య బంగారు కలశంతో నీళ్లు పోస్తుంటే మిమ్మల్ని కట్టుకున్నందుకు ఆవిడ ఉద్ధరింపబడేది. అప్పుడు ఆవిడ వంట చేస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ బంగారు చెంబు పట్టుకొచ్చి ఆవిడేమో నీళ్లు పోస్తూ ఉంటుంది, మీరేమో అయ్యవారి తెల్లటి పాదాలు కంకణాలు పైకెత్తి కడిగేసి అమ్మవారి పాదాలు కడిగేసి ఈ లత్తుక గంధం కరిగిపోయిన నీళ్లు తీసి ఇక్కడ పెట్టి అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అని ఉద్ధరిణితో తీసుకుని ఇలా పోసుకుని ఇలా తాగేసి మానసికం రా ఇలాగా అని ఆవిడ చెంబు అక్కడ పెట్టేసి ఆవిడ ఇలా పవిట కొంగులో పట్టుకుని నిలబడి తీసుకోకూడదు, కూర్చుని చక్కగా ఇలా ఆవిడ పడితే ఆవిడకు 3 మాటలు పోస్తే ఆవిడ కూడా పుచ్చేసుకున్నాక చూసావా మన స్వామి ఇంట్లో చక్కగాను అని మీరిద్దరు ఆ తీర్థం పుచ్చేసుకుని స్వామి తినండి ప్రసాదం మధ్య పానీయం సమర్పయామి, మెల్లిగా తినండి వెక్కిళ్ళు వస్తాయి, ఏమిటా కంగారు ఎక్కడికి వెళ్ళిపోరలేండి భక్తులు అని మీరు శాసించి, భక్తుడికి స్వతంత్రం ఉండాలండి, కాసి నీళ్ళు ఇచ్చి అలా గబగబా మళ్ళీ పరిగెత్తేయకండి ఎక్కడో రాక్షసులు వచ్చారని, ఉత్తరాపోసనం సమర్పయామి మళ్ళీ కాసి నీళ్లు తాగండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి చేతులు కడుక్కోండి, ఓసారి కాళ్ళు కడుక్కోండి, తాంబూలం వేసుకోండి. అబ్బా ఎంత ఎర్రగా ఉన్నాయో నీళ్లు, నోరు అమ్మో నా కనురాపు తగులుతుందేమో, ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే నీరాజనం తిప్పి ఇంత తొందరగా నేను నీలో కలిసిపోవాలి భావనలో అని మంత్రపుష్పం చెప్పుకుని మీరు లేచి బయటికి వస్తున్నారనుకోండి, అది పూజ కదా. కాబట్టి ఇప్పుడు ఎక్కడ పూజ? బాహ్యమునందా ఆంతరమునందా? ఇది పృథువు చేశాడు, మార్చి 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 అనుభవించాడు. రేపు వామనమూర్తి యొక్క విషయంలో మీరు విందురు గాని నూత్ర మర్యాదంచెందు కరంబు క్రిందగుట అంటారు పోతన గారు, ఒక అద్భుతమైన మాట. అదే ఉపచారాలు కానీ భక్తుడు మార్చి 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 ఆ సమాధిలో ఆ మానస పూజలో అనుభవించేస్తుంటాడు. కాబట్టి అటువంటి అర్చన చేశాడు పృథువు. అర్చన చేస్తే ఈశ్వరుడు ఆయన పట్ల విశేషమైనటువంటి ఆనందాన్ని పొంది ఒకనాడు సత్రయాగం చేసి సత్రయాగంలో అందరికీ కూడా వారి వారి విధులను గూర్చి ప్రసంగం చేశాడు. బ్రాహ్మణుడు ఎలా జీవించాలో, క్షత్రియుడు ఎలా జీవించాలో, భూమిని ఎలా రక్షించాలో. ఇప్పుడు ఏమైంది? కర్మయందు శుద్ధి కలిగింది.
కర్మయందు శుద్ధి భక్తికి దారితీసింది, అపారమైన భక్తి వైరాగ్యానికి దారితీసింది. ఇవన్నీ కాదురా శాశ్వతం, ఈశ్వరుడి పాదాలు పట్టుకోవాలన్న వైరాగ్య బుద్ధి అంకురించింది. కొడుకులు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇప్పుడు జ్ఞానం ఇవ్వాలి. ఒక రోజున సత్రయాగం జరుగుతుండగా సనక సనందనాది మహర్షులు కిందకి దిగారు. వాళ్ళ పేరు చెప్తే చాలండి, సభంతా గంగా స్నానం చేసింది. అన్ని ఉన్నాయి కాబట్టే పృథు మహారాజు గారి చరిత్రకంత గొప్పతనం ఇచ్చేశారు. సనక సనందనాదులు కిందకి దిగారు. మహాపురుషులైనటువంటి వారు లేచి నడిచి వస్తున్నప్పుడు అంత తేజస్సు లేనివాడు కూర్చుంటే ఆయుర్దాయం తగ్గుతుంది, ప్రాణములు తమ తమ స్థానములలోంచి లేస్తాయి. అందుకని లేచి నిలబడితే మళ్ళీ అవి కుదురుకుంటాయి. అందుకని పెద్దలు వచ్చినప్పుడు నిలబడతారు, వారు అనుగ్రహించి కూర్చోండి అలా అన్నప్పుడు కూర్చోవచ్చు. అంటే ఇప్పుడు అందుకే నేను మొన్నటి రోజున తత్వవిధానంద సరస్వతి స్వామి వారు వచ్చినప్పుడు మనం నిలబడలేదు. నేను ఉత్తర క్షణం సభ తరపున వారికి క్షమార్పణ చెప్పాను. స్వామి మీరు అన్యథా భావించకండి, స్వామి యొక్క విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అవుతున్న కారణం మీద ఇంతమంది లేచి నిలబడి కూర్చుంటే కొంచెం ఇబ్బంది కలుగుతుందని స్వామి నామపారాయణం జరుగుతోంది కాబట్టి లేవలేదు, ఈ అపచారము మన్నింపబడుగాక అంటే వారి ఉత్తర క్షణం ఏం పర్వాలేదు నేను దాన్ని స్వీకరించినట్టే. క్షమార్పణ చెప్పాలి మహాపురుషులకి, వారు వచ్చినప్పుడు నిలబడకపోతే. లేకపోతే నేను ఇంకా భాగవతం చెప్పడం ఎందుకండి, మిమ్మల్ని నిలబడద్దని చెప్పినప్పుడు నేను క్షమార్పణ చెప్పాలి మీ తరపున. అందుకని క్షమార్పణ చెప్పాను నేను వెంటనే వారికి. కాబట్టి ఆ సనక సనందనాదులు రాగానే పృథువు లేచి నిలబడ్డాడు, వాళ్ళని అర్చించాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, ఉచితాసనములో కూర్చోపెట్టి తత్వవిధానంద సరస్వతి స్వామి వారిని శ్రీగారు అడిగిన ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, సంసారములో ఉన్న తింగరులం కదా స్వామి, మేము ఎలా తరిస్తామండి, మేము తొందరగా తరించడానికి ఏదైనా మార్గం ఉందా, మీ వంటి మహాపురుష దర్శనం మాకు అస్తమానం దొరుకుతుందా, అందుకుని మాకు కృప చెయ్యండి. ఒక గొప్ప మాట చెప్పాడండి. చాలా ఐశ్వర్యవంతుడు, అతి దరిద్రుడు, బాహ్యమునందు కాదు, బాహ్యమునందు ఒక ఆయన ఐశ్వర్యవంతుల్లా కనిపించచ్చు, ఒకడు దరిద్రుల్లా కనిపించచ్చు, కానీ ఆంతరమునందు ఒకడు ఈశ్వరుడి దృష్టిలో గొప్ప ధనవంతుడు, వేరొకడు కటిక దరిద్రుడు. ఏ కారణము చేత అని అడిగితే ఆయన అన్నారు, మహానుభావుడు సనక సనందనాదులు ఆ రోజున చెప్పారు, ఎవడు మహాపురుషుణ్ణి తన ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చి గడప దాటించి వారి పాదములకు వంగి నమస్కరించి తన ఇంటిలో ఉన్న తృణమో పణమో వారికి సమర్పించి గృహస్థాశ్రమము సన్యాసాశ్రమమునకు భిక్ష పెట్టడానికి ఉపయోగపడుతోందో, ఒక తత్వవిధానంద సరస్వతి వంటి మహాపురుషుడికి ఆతిథ్యం ఇస్తోందో, అటువంటి వాడు ఈశ్వరుడి దృష్టిలో అపారమైన ఐశ్వర్యవంతుడు. వాడురా ఐశ్వర్యవంతుడంటే నన్ను నమ్ముకున్న వాడికి ఆతిథ్యం ఇచ్చాడు కనుక అన్నారు. కాబట్టి చూడండి, సనక సనందనాదులకు ఆతిథ్యం ఇచ్చి ఆంతరమునందు కోట్లకి పడగలెత్తాడు. ఇప్పుడు పృథు మహారాజు గారు ఎత్తి ఈ ప్రశ్న అడిగితే వాళ్ళన్నారు, అయ్యా గృహస్థాశ్రమంలో ఉండి చాలా కాలము పాపకర్మల యందు మగ్నుడై ఈశ్వరుడి వైపుకి తిరగని వాడు చెయ్యవలసిన మొట్టమొదటి పని ఏదో తెలుసా? జీవితం తరించడానికి ధరణి సజ్జన సంగంబు తలపనుభయ సమ్మతంబగు వారలు సలుపునట్టి సరస సంభాషణ ప్రశ్న సరణి నిఖిల జనములకు సుఖకరమగు జనవరేణ్య. భగవంతుడి పాదాలు పట్టి నమస్కరించగలిగినటువంటి నిపుణత కలిగినటువంటి ఒక మహాభక్తుడితో స్నేహము పెట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు వారి ఇంటికి వెళ్ళినా, వారు నీ ఇంటికి వచ్చినా ఆయన ఎప్పుడూ ఈశ్వరుడు గురించి మాట్లాడతాడు. ఆయనతో కూడిక నీ జీవితాన్ని మార్చి ఈశ్వరుడి యొక్క సేవ వైపుకి తిప్పేస్తుంది. నీకేదైనా అనుమానం ఉంది, సిద్ధాన్నము నీ ఇంట ఉన్నది, నువ్వు పరిగెత్తుకెళ్ళి నీ స్నేహితుడిని అడగచ్చు, అయ్యా ఇది ఎలాగండి ఉపాసన అని అడగచ్చు. పరమ సంతోషంతో ఆయన నీకు వివరణ చేస్తాడు. భాగవతులతోడి స్నేహము ఏనుగు తొండం ఇలా తిరుగుతుంటే అంకుశంతో పొడిచినట్టు భాగవతులు మనస్సుని ఈశ్వరుడి వైపుకి తిప్పేస్తారు. తిప్పితే ఏమవుతుంది? ఇప్పటి వరకు నీటి ఒడ్డున మొలిచిన గడ్డి నీటిని లాగేసినట్టు ఇప్పటి వరకు ఇంద్రియాలు కాలమునందు ఉన్న సమయమును లాగేసినవి ఇప్పుడు ఈశ్వరుడి వైపుకి తిరిగి శమదమాది సంపత్తి, భక్తి, వైరాగ్యము కలుగుతాయి. మెల్లమెల్లగా నీ పని ఏమైపోతుంది? అస్తమానం ఆ పూజకు పరిగెత్తా, ఈ పూజకు పరిగెత్తా, ఆ గుడికి పరిగెత్తా, ఈ గుడికి పరిగెత్తా, ఆయనతోడి అనుబంధం అలా మారుస్తుంది. కాబట్టి పరమ భాగవతులతోడి స్నేహము, వారిని ప్రశ్నించుట, వారితో బాంధవ్యము కలియుట,
వారిని అనుసరించుట, కలిసి తిరుగుట, ఇవి నిన్ను ఉద్ధరిస్తాయి. నీకు ఎన్నో గ్రంథాలు చదివితే తెలియని విషయాలు ఒక మహాభక్తుడితో కూడి ఉండడంలో నీకు తెలిసిపోతాయి. కాబట్టి వారు సిద్ధాన్నము వంటి వారు. అటువంటి వారితో కలిసి తిరిగి ఈ సంబంధం ఏర్పరచుకుంటే ఆ భక్తి క్రమంగా నిష్కామయోగమునకు దారితీసి వైరాగ్యం వచ్చి ఉన్నది ఈశ్వరుడొక్కడే, అంతటా ఇన్ని పదార్థములుగా కనపడుతున్నవి నామరూపముల చేత అనేకములుగా కనపడుతున్నాయి, కానీ ఉన్నది బ్రహ్మమొక్కటే. ఉన్న ఒకే మట్టి ఇన్ని పాత్రలుగా కనపడుతోందన్న అనుభవం లోపల సిద్ధించి ఆ జ్ఞానమునందు నిలబడిపోయిన తరువాత ఘటము పగిలిపోతే కుండలో ఉన్న ఆకాశము అనంతాకాశములో కలిసినట్టు నీవు మోక్ష పదవిని అలంకరిస్తావు అని అగ్ని బాహ్యంబులైన ఘటాధికములు ఆంతరములైన సౌఖ్య దుఃఖాధికములు అను విభేదనములాత్మ భేదనములగుడ అయ్యుపాధి వినాశనంబునందగలడు. సుఖదుఖములన్న ద్వంద్వములను దాటి ఉపాధిని విడిచిపెట్టి జ్ఞానము చేత ఈశ్వరుడిలో కలిసిపోతాడు, సాయుధ్యము కలుగుతుంది అన్నారు. సనక సనందనాదుల యొక్క బోధ చేత జ్ఞానమును పొందిన వాడై ఉత్తర దిక్కుకి ప్రయాణించి ఆశ్రమవాసం చేసి తపస్సు చేసి కొడుకులకి రాజ్యం ఇచ్చేసి ఇంద్రియాల్ని గెలిచి శీతాకాలంలో నీటిలో నిలబడి తపస్సు చేసి వేసవి కాలంలో అగ్నిహోత్రం దగ్గర తపస్సు చేసి శరీరము గురించినటువంటి పూనిక విడిచిపెట్టి ఇది పడిపోయే కాలం వరకు నిరీక్షిస్తానంతే ప్రారబ్ధమని అంత్యమునందు తన యొక్క బుధస్థానమునందు ఉన్నటువంటి వాయువుని ప్రేరేపించి పైకి కదిపి షట్చక్రభేదనం చేసి తనలో ఉన్న పృథివీ తత్వాన్ని బ్రహ్మాండంలో ఉన్న పృథివికి కలిపి జలమును జలముకి కలిపి ఆకాశమును ఆకాశమునకు కలిపి తనలో ఉన్న తేజస్సుని ఊర్ధముఖ చలనము చేసి పునరావృత్తి రహిత విష్ణు సాయుధ్యము కొరకు తనలో ఉన్న తేజస్సుని బ్రహ్మాండమంతటా ఆవరించి ఉన్న విష్ణు శక్తి యొక్క వ్యాపకత్వమునందు కలిపివేసినాడు. కాబట్టి ఏమైంది? పునరావృత్తి రహిత మోక్షమును పొందినాడు. ఈ మాట విని ఆయన భార్య అర్చనయే ఆయన భార్య. ఆవిడ భర్తకి వెంటనే తర్పణ విడిచిపెట్టి తలస్నానం చేసి అగ్నిహోత్రమునందు ప్రవేశించి శరీరమును విడిచిపెట్టి ధ్యానము చేస్తూ భర్త ఏ లోకములకు వెళ్ళిపోయాడో ఆవిడ కూడా ఆ లోకములకు వెళ్ళిపోయి ఆయనతో పాటు నారాయణ శక్తి యందు లీనమైపోయింది. కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ ఆఖ్యానము అందున కుంభ సంక్రమణం జరిగినటువంటి మాఘపాదివారం ఇవాళ ఇంత పవిత్రమైన రోజు. మామూలుగానే పృథు మహారాజు యొక్క చరిత్ర ఎక్కడ వింటున్నారో బ్రాహ్మణుండంచిత భక్తి పఠించిన బ్రహ్మవర్చస్సు సంప్రాప్తమగును. అంజానందనం చేయడం మానేసిన వాడు కూడా పృథు మహారాజు గారి యొక్క చరిత్ర వింటే ఆ దోషం ఇప్పటికీ నివారణ అయ్యి బ్రహ్మవర్చస్సుని పొందుతాడు. క్షత్రియుండర్ధి అయి చదివిన విన్నను జగతీ విభుత్వంబు సంభవించు అంటే సంధ్యావందనం మానమని కాదు నా ఉద్దేశం, చెయ్యండి ఇప్పటికైనా అని. అందుకని క్షత్రియుడు అర్ధి అయి నాకు ఈ రాజ్యం కావాలి అని పృథు మహారాజు గారి చరిత్ర విని యుద్ధానికి వెడితే జగత్తునంతటినీ గెలిచి సార్వభౌముడవుతాడు. వైశ్యుండు విని ధనవంతుడై యొప్పును శూద్రుండు వినిన శిష్యులోకుడగును. వైశ్యుడు పృథు మహారాజు గారి చరిత్ర వింటే ఆయన వ్యాపారంలో అనేకమైనటువంటి లాభాలు కలిగి ధన సంపత్తిని పొందుతాడు. ఇతరములైనటువంటి వారు గొప్ప మర్యాద తెలుసున్నవాడరా, పెద్దల్ని సేవించే తత్వం ఉన్నవాడని పెద్దల యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళ కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. సుప్రసిద్ధుండు ప్రఖ్యాతయసుడు ప్రజలు లేని యథముడు వితత సంతానయుతుడు మూర్ఖచిత్తుండు విజ్ఞాన బోధమతి యోగుచు నుతికెక్కుదురు మహితాత్మ. ఎంత చేతకానివాడు ఏమీ తెలియని వాడు కూడా ఇటువంటి ఈ స్వామివారి యొక్క పృథు మహారాజు గారి యొక్క చరిత్రని ఎవడు వింటున్నాడో అటువంటి వాడు సర్వ సిద్ధులను పొంది సర్వ పాపములు నశించి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార విందముల యందు భక్తిని పొంది ఇహమునందు పొందవలసినవి పొంది అంచమునందు మోక్ష స్థితిని పొందడానికి కావలసిన జ్ఞానము వాడికి ఈ జన్మలో బోధ జరిగేటటువంటి అదృష్టమును పొంది ఆ అర్హతను పొందుతున్నాడు అని ఆనాడు వేదవ్యాసుడు ఈ పురాణాంతర్గతం చేస్తే మన మీద అనుగ్రహంతో మహాపురుషుడైనటువంటి పోతనామాచ్యుడు అంగీకరించాడు.